మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోడ్ జాబ్కి సంబంధించిన అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే ఈ వీడియోలో ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి ఓరల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు సంధిస్తారు, ఎటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు, సో ఉన్నటువంటి మార్క్స్ టోటల్ మార్క్స్లో కొన్నిటికి 20 మార్క్స్ ఉంటుంది, కొన్నిటికి 10 మార్క్స్ ఉంటుంది, కొన్నిటికి 5 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అయితే ఈ వీడియోలో కాపిస్ట్ అండ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి ఓరల్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసు. ఎందుకంటే వీరికి అడిగే క్వశ్చన్ వారికి అడగదు. కొన్ని క్వశ్చన్స్ సేమ్ ఉంటుంది, ఒక 40% క్వశ్చన్స్ సేమ్ ఉంటుంది, మిగతా 60% అకార్డింగ్ టు ది పోస్ట్ వైజ్ అయితే మారుతుంది. సో కాబట్టి వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. కాపిస్ట్ టైపిస్ట్కి ఓరల్ ఇంటర్వ్యూ జరగబోతుంది. ఆ ఓరల్ ఇంటర్వ్యూలో మీరు ఎటువంటి క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఓరల్ ఇంటర్వ్యూ ఏ విధంగా నిర్వహిస్తారు, నిర్వహించే టైంలో మనం ఎలా అలర్ట్ ఉండాలి, ఎలా సమాధానం చెప్పాలి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్, అన్లీస్ట్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు అండ్ ఆల్ ది aspirants, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirants, రైట్. సో ఓరల్ ఇంటర్వ్యూకి ఎలా ఉంటుంది ఓరల్ ఇంటర్వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది. మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇలా 3 or 4 మెంబర్స్ జడ్జెస్ కూర్చుంటారు. కూర్చొని మిమ్మల్ని ఇలా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇది కొంచెం హై క్లాస్ ఉంది. ఓకే, సేమ్ ఇదే విధానంలో ఉంటుంది. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది తెలుసుకునే ముందు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, డ్రెస్సింగ్ కోడ్ అనేది ఇది చాలా బాగుండాలి. మీది డ్రెస్సింగ్ కోడ్ అనేది చాలా ఆఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, డ్రెస్సింగ్ ఈ టాన్ జీన్స్, చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన టీషర్ట్లు, లేటెస్ట్ మోడల్ దయచేసి అటువంటివి మాత్రం పనికిరద్దు. శుభ్రంగా ఇస్త్రీ చేసినవి ఫార్మల్ డ్రెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మల్, స్త్రీ అయితే చుడిదార్ కానీ సారీ కానీ వాటర్ పెట్టుకొని దట్ షుడ్ బి ఫార్మల్. రెండోది టైం పంక్చువాలిటీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టైంకి ఏదైతే వాళ్ళు ప్రకటిస్తారో ఆ టైంకి మనం అక్కడికి ఖచ్చితంగా చేరాలి. నెక్స్ట్ బిహేవియర్. మీరు కోర్టు ప్రాంగణంలో ఉండేటప్పుడు మీ బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, సో గదిలోనికి వెళ్ళే ముందు డోర్ కొట్టి మనం వెళ్తాం కదా, సార్ మేము కమింగ్ మ్యామ్ అనేసి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వారు మిమ్మల్ని కూర్చోమన్నంత వరకు కూర్చోకూడదు. ఓకే, సో నమస్కారం చేసి విష్ చేసి గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అని విష్ చేసిన తర్వాత వారు కూర్చోమంటే మీరు కూర్చుంటారు. లేకపోతే ఎంతవరకు వాళ్ళు కూర్చోకుండా అలాగే మిమ్మల్ని నిలబెట్టి క్వశ్చన్స్ అడిగినా మీరు నిలబడే ఆన్సర్ ఇవ్వండి తప్ప కూర్చోండి మాత్రం అనకుండా మీరు కూర్చోడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇవే వాళ్ళలో మీలో ఉన్నటువంటి గమనించాల్సింది ఇవి. సో మనకి రాబోయే మార్క్స్ 20 మార్క్స్ కాపిస్ట్ టైపిస్ట్కి. ఈ 20కి 20 మార్క్స్ మనం సమాధానం చెప్పాలి అంటే ముందు ఈ బేసిక్స్ వాళ్ళందరూ గమనిస్తారు. సో మాట్లాడేటప్పుడు కూడా వినయంగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఓకేనా. నెక్స్ట్ నిజాయితీ. 4వది ఏంటంటే నిజాయితీ. ఈ నిజాయితీ అనేది చాలా మనం ఎంత బాగా నిజాయితీ ఎలా ఉండాలి అంటే, మనం చేసే అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే వెరీ గుడ్. ఒకవేళ తెలియకపోతే సార్ సారీ తెలియదు అని మనం రిప్లై ఇవ్వాలి. వారికి నాకు ఆ విషయం పైన అవగాహన లేదు, దాని గురించి నాకు తెలియదని నిజాయితీగా చెప్పాలి. సో కానీ చెప్పడానికి మాత్రం ప్రయత్నించి చెప్పి తప్పు మాత్రం చేయవద్దు. ఓకే, ఇవి బేసిక్స్. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏ రూపంలో ఉంటే చూడండి. హైకోర్టులో కాపిస్ట్ మరియు టైపిస్ట్కి అప్లై చేసినటువంటి పాత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? సో మీరు కాపిస్ట్ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేశారు కదా, దాని గురించి మీకు తెలుసా అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి మీరు సమాధానం ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, కాపిస్ట్ టైపిస్ట్కి అప్లై చేశారు. హైకోర్టులో మీరు అప్లై చేసినటువంటి టైపిస్ట్ కాపిస్ట్ పాత్ర చాలా కీలకమైనది అని మీరు చెప్పాలి. ఎస్ ఐ నో సార్ అండ్ మ్యామ్, ఓకే మై లార్డ్ అని చెప్తూ ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్పాలి. ఇట్ ఈస్ ఎ పైవట్ రోల్ ఫర్ మీ అని చెప్పాలి. ఓకే. అండ్ కోర్టులో
పత్రాలు ఏవైతే ఉంటాయి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అండ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తీర్పులు కానీ ఉత్తర్వాలు అలాగే అఫిడవిట్లు మరియు ఇతర లీగల్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని లేకపోతే వాటిని వేగంగా టైప్ చేసి లేదా కాపీ చేయడం అనేది నా బాధ్యత. ఏటమ్మా, కోర్టులో ఉన్నటువంటి పత్రాలు కావచ్చు లేదా డాక్యుమెంట్ కావచ్చు, తీర్పులు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, అఫిడవిట్ కావచ్చు, లేకపోతే అదర్ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైనా కావచ్చు. సో వాటన్నిటికీ ఖచ్చితంగా త్వరగా నేను టైప్ చేసి అందించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పాలి. దీని యొక్క నా పని అని చెప్పాలి. న్యాయ ప్రక్రియలో సజావుగా సాగడానికి ఈ పనులు చాలా అవసరం. ఇవి నేను చేసే పనులు, ఎందుకంటే అనుకున్న టైంకి అనుకున్న రిపోర్ట్ ఇవ్వాలి నేను. సో కాబట్టి ఇది నా పని అనేది చాలా అవసరం. ఆ పనికి తగ్గట్టును చేసే పనులు కూడా సీక్రెట్ మెయింటైన్ చేసి సమయం పాలన మెయింటైన్ చేసి నేను మిమ్మల్ని అంటే ఉన్నటువంటి నా పని నేను సక్రమంగా చేస్తున్నాను. ఇవి చాలా ముఖ్యమైనవి. చేసే పనిలో చూడండి, సమయ పాలన మరియు సీక్రెట్. సో ఒక హైర్ ఆఫీసర్ ఈ పని చేయమని చెప్తారు, ఆ పని చెప్పాడు ఇంకొక ఆఫీసర్ మనం ఆ పని గురించి చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ అంటే గోప్యతని మనం ఉంచుకోవాలి, సీక్రెట్ని ఉంచుకోవాలి. సో ఈ సమాధానాలను మనం చెప్పాలి. ఓకేనండి. సో ఇక్కడ నేను ఎన్ని రకాల విషయాలు చూడ, కోర్టు పత్రాలు, తీర్పులు ప్లస్ ఉత్తర్వులు, అఫిడవిట్లు, లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా జాబ్ ప్రొఫైల్ రూపంలో వస్తుంది. సెకండ్ క్వశ్చన్, లీగల్ డాక్యుమెంట్స్ టైప్ చేసేటప్పుడు మీరు ఖచ్చితత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు? సో ఎస్, లీగల్ డాక్యుమెంట్స్ టైప్ చేయాలి మన పని అదే కదా. సో ఈ ఖచ్చితత్వం అనేది నా ప్రాధాన్యత, ఇది నా బాధ్యత, దానికి నేను ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పాలి. లీగల్ డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు నేను మొదట ఒరిజినల్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా చదువుతాను. లీగల్ డాక్యుమెంట్ చేయాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలా ఉందో సేమ్ చేయాలి. ఎందుకంటే ఏమైనా చిన్న పొరపాటు జరిగితే అనేక రకాల ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి సో అక్కడ పొరపాటు జరగకుండా నేను ముందు ఒరిజినల్ దాన్ని చదివి నేను చేస్తాను. టైప్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒరిజినల్ని మరి నేను టైప్ చేసిన కాపీకి సరి చూస్తాను అని సమాధానం చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఉన్న నంబర్స్ కానీ డిజిటల్ సీరియల్ నంబర్ని కానివ్వండి, తర్వాత రోమన్ నంబర్ కానివ్వండి, ఏదైనా సో వాటికి సరిపోయిందా లేదని ఖచ్చితంగా గమనిస్తాను. ఈ లీగల్ టాస్క్లో ఉన్నప్పుడు 2 సార్లు మళ్ళీ దాన్ని అబ్జర్వేషన్ చేస్తాను చెప్పాలి. మీరు అవసరమైతే స్పెల్లింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్పెల్లింగ్స్ కూడా చెక్ చేసి గ్రామర్లో ఉన్నటువంటి గ్రామటికల్ మిస్టేక్ లేకుండా నేను టైప్ చేసి మిమ్మల్ని అందించడం జరుగుతుందని చెప్పాలి, అందిస్తాను. ఇది నా ప్రధానమైనటువంటి ప్రాథమిక బాధ్యతని మీరు చెప్పాలి. నెక్స్ట్ వన్, మీ టైపింగ్ వేగం ఎంత అని మిమ్మల్ని అడుగుతారు. సో మీ టైపింగ్ వేగం అనేది వర్డ్ పెర్ మినిట్ అంటాం మనం దీన్ని. వర్డ్ పెర్ మినిట్, ఒక మినిట్కి వారు గవర్నమెంట్ అయితే 45 వర్డ్స్ అని ఇచ్చున్నారు. కానీ మనం ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తున్నారు ఇది ఒక్కొక్క స్టూడెంట్ది ఒక్కొక్క రూపంలో ఉంటుంది కదా. దానికి కూడా మీ ఇండివిజువల్ సమాధానం చెప్పవచ్చు. 30 అయితే 30, 40 అయితే 40, 45 అయితే 40, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిదే. ఓకే. సో తర్వాత దాన్ని మెరుగుపరచడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీరు 30లో ఉన్నారో స్పీడ్, సో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని కూడా క్వశ్చన్. ఎస్, నేను ఎప్పటికప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఈ ఆన్లైన్లో అనేక రకాలమైన టైపింగ్ టెస్టులు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వీలైతే ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంకా నేను రోజు టైపింగ్ గురించి స్పీడ్ పెంచడానికి అంటే పని త్వరగా అవడానికి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాను. మరియు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేసి నాకు వేగాన్ని పెంచుకుంటానని, అలాగే నా వేగంలో మెరుగుపరుచుకుంటాను. చేసేటప్పుడు అనేక రకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, అటువంటివి లేకుండా నేను దాన్ని అప్డేట్ చేసుకుంటానని మనం సమాధానం చెప్పాలి. నెక్స్ట్ లీగల్ ఫార్మాటింగ్ అవసరాల గురించి మీకు తెలుసా? ఎస్, ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎస్, లీగల్ డాక్యుమెంట్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఈ ఫార్మాటింగ్ చేసేటప్పుడు
కోర్టు వారికి ఇది చాలా అవసరం ఉంటాయి. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు ఇది దాని యొక్క ప్రాసెస్ చేసేటప్పుడు ఫార్మాటింగ్ చేసేటప్పుడు అది చాలా అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, తర్వాత ఫాంట్ సైజు, స్మాల్ సైజు, తర్వాత లైన్ స్పేసింగ్ అండ్ మార్జిన్, ఇవన్నీ కూడా దానికి అనేక రకాల విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల పరంగా మనం చేయాలి. ఏదైనా ఒక మ్యాటర్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెడతాం, మెయిన్ హెడ్డింగ్ ఇస్తాం, సైడ్ హెడ్డింగ్ ఇస్తాం. పారాగ్రాఫ్లో పేసేజ్ వైజ్ చేయాలి. ఆ పేసేజ్లో ఏమైనా పంక్చుయేషన్ సింబల్స్ ఉన్నాయా, కామా, ఫుల్ స్టాప్ చెక్ చేయాలి. ఏదైనా ఒక వర్డ్కి బోల్డ్లో పెట్టడం, దానికి బోల్డ్లో పెట్టి దానికి క్యాపిటల్ లెటర్ పెట్టడం, స్మాల్ లెటర్లో ఎంత స్పేస్ ఇవ్వాలి. సో వీటన్నిటి గురించి కూడా మనకి సమాధానం ఈ లీగల్ ఫార్మాటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈ నిబంధనలను అన్నిటిని నేను పాటించను. ఈ ఏవైతే డాక్యుమెంట్ ఉన్నాయో వాటిపైన నేను సరిగ్గా ఒక ప్రామాణికతను ఫాలో అవుతూ దాన్ని ఆ ప్రామాణికత ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఆ నియమ నిబంధనలను నేను పాటిస్తూ ఆ ప్రామాణికతను కూడా నేను పాటిస్తాననేసి మీరు చెప్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ మధ్య తేడా ఏమిటి? మంచి క్వశ్చన్ అడుగుతారు. సో మీరు కాపీయిస్ట్కి అప్లై చేశారు, టైపిస్ట్కి అప్లై చేశారు, రెండింటిలో సెలెక్ట్ అయ్యారు. లేదు మీరు కాపీయిస్ట్కి సెలెక్ట్ అయ్యారు, మరి టైపిస్ట్ కింద అప్లై చేయలేదు. వాట్ ఈస్ ద డిఫరెంట్ కాపీస్ట్ అండ్ టైపిస్ట్ అని మిమ్మల్ని అడగవచ్చు. కాపీస్ట్ మరియు టైపిస్ట్ మధ్య తేడా ఏంటి, డిఫరెంట్ ఏంటి అనేసి అడగవచ్చు. ఎస్, మీరు సమాధానం ఎలా చెప్పాలి ఇటువంటి క్వశ్చన్స్కి? కాపీస్ట్ అంటే ఇప్పటికే ఉన్న పత్రాలను లేదా ఏదైతే మిషనరీ నుంచి వచ్చినటువంటి పత్రాలని నకిలీ అంటే ఒరిజినల్ ఉన్నదాన్ని జిరాక్స్ చేసే వ్యక్తి. అంటే యంత్రంతో ఒరిజినల్ కాపీని మళ్ళీ డూప్లికేట్ చేసే వ్యక్తి. టైపిస్ట్ అంటే కీబోర్డ్ని ఉపయోగించి పత్రాలను టైప్ చేసే వ్యక్తి. సో ఒరిజినల్గా తయారు చేసే వ్యక్తి. సో ప్రస్తుత కాలంలో చాలా వరకు పనులు కంప్యూటర్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు పాత్రలు తరచుగా ఒకే వ్యక్తికి నిర్వహించబడుతుంది. టైపింగ్ మరియు కాపీస్ట్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పనులు చేసే వ్యక్తి అంటే ఒక కాపీ ఇస్తారు, దాన్ని ఒరిజినల్ ఉంటే దాన్ని కాపీ చేయడం. ఒకప్పుడు టైపింగ్ మిషన్ ఏంటంటే ఒక మధ్యన కార్బన్ పేపర్ పెట్టి ఇంకొక పేపర్ ఒరిజినల్ కాపీ ఉంటుంది. సో టైపిస్ట్ అది వేరు. ఇప్పుడు అలా కాదు, మ్యాక్సిమం అంతా కంప్యూటరైజ్డ్ కాబట్టి సో సేమ్ కాపీ సేమ్ దానికే మనం ఎన్ని రకాలు అక్కడ జిరాక్స్ ఇస్తాం అదే అక్కడ వస్తుంది. సో మారింది పరిస్థితులు. సో అది డిఫరెంట్ అని మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అఫిడవిట్, రిట్ పిటిషన్ అండ్ జడ్జ్మెంట్, ఈ పదాలకి అర్థం మీకు తెలుసా అనేసి అడుగుతారు. సో వాట్ ఈస్ ద అఫిడవిట్? ఎందుకంటే మీరు చేయాల్సిన పనులు అవే కదా. అఫిడవిట్ తయారు చేయాలి ఒక వ్యక్తికి. సో ఒక కేసు గురించి అఫిడవిట్ తయారు చేయాలి. అప్పుడు దానికి అర్థం ఉంది. ముందు అఫిడవిట్ అంటే మీకు అర్థం తెలియాలి కదా. అఫిడవిట్ అంటే ఒక వ్యక్తి స్వచ్ఛందంగా, ప్రమాణపూర్వకంగా, లిఖితపూర్వకంగా చేసే ప్రకటనని కోర్టులో సాక్ష్యంగా సమర్పిస్తారు. దాన్ని అఫిడవిట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? తనకి తాను ప్రమాణపూర్వకంగా, లిఖితపూర్వకంగా, ఇది గుర్తుంచుకోవాలి. ప్రమాణపూర్వకంగా, లిఖితపూర్వకంగా చేసే ప్రకటననే మనం ఏంటంటాం? అఫిడవిట్ అంటాం. సో నెక్స్ట్ సెకండ్ వన్, రిట్ పిటిషన్. రిట్ పిటిషన్ అంటే ఏంటి? రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడానికి హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్నే మనం ఏమంటామంటే రిట్ పిటిషన్. నాకు ఒక అన్యాయం జరిగింది డిస్ట్రిక్ట్ కోర్టులో, నేను హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసుకుంటాను. అంటే నాకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని హరించిపోయేటట్టు ఉంది కాబట్టి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ రిట్ పిటిషన్. మరి జడ్జిమెంట్ అది అందరికీ తెలిసిందే. ఒక కేసులో అన్ని వాదనాలు విన్న తర్వాత న్యాయమూర్తి ఇచ్చిన తుది నిర్ణయమే లేదా తీర్పు అంటాం. తుది నిర్ణయము లేదా తుది తీర్పు అనేసి అంటారు. దాన్నే జడ్జిమెంట్ అంటారు. ఈ మూడు పదాలకి మనకి అర్థం అనేది తెలిసి ఉండాలి. సో వీటి గురించి క్వశ్చన్స్ అడిగితే అంటే ఇక్కడ మూడు క్వశ్చన్స్. వాట్ డూ యూ మీన్ బై అఫిడవిట్? అఫిడవిట్ అంటే ఏంటి తెలుసు అండి, లేదా రిట్ పిటిషన్ అంటే తెలుసు అండి, జడ్జిమెంట్ అంటే తెలుసు అండి, మిమ్మల్ని అడగవచ్చు. సో నేను డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటంటే సిచ్యువేషనల్ అండ్ బిహేవియరల్ ప్రశ్నలు అడుగుతారు. సో ఇప్పుడు కాపీస్ట్, టైపిస్ట్కి జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు.
ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు మరి బిహేవియరల్ ప్రశ్నలు అడుగుతారు. మీకు అనేక అత్యవసర టైపింగ్ లేదా కాపింగ్ పనులు ఉన్నట్లయితే మీరు ఏ పనులు ఎలా ప్రాధాన్యత ఇస్తారు? సో ఒకవేళ ఎమర్జెన్సీ మీకు ఏదైనా వర్క్ ఉంది, అప్పుడు టైపింగ్ ఉంది లేదా టైపింగ్ పర్సన్ కంటే 2-3 ఆఫీస్ వర్క్ ప్రెజర్ ఉంది, అప్పుడు ఏ వర్క్ని మీరు ప్రాధాన్యత ఇస్తారు అంటే, లేదా కాపీస్ట్ కన్నా అడుగు, టైపిస్ట్ కన్నా అడుగు చేయడని మీకు 2-3 పనులు ఉండేటప్పుడు చాలా ఎమర్జెన్సీ అత్యవసరమైన వర్క్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏ వర్క్ని ప్రాధాన్యత ఇస్తారంటే, ముందు నాకున్నటువంటి పనులు 1, 2, 3, 4 భాగాలుగా డివైడ్ చేస్తాను. చూడండి నేను ఎంత బాగా చెప్తాను ఇక్కడ. 1, 2, 3, 4 పార్ట్గా నేను డివైడ్ చేస్తాను. సో ఈ 4 పార్ట్లో ఇది ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎమర్జెన్సీ, ఇది మోస్ట్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు నేను ఏది చేయాలి? 4వ పని అనేది మొదలు పెట్టాలి, మోస్ట్ ఎమర్జెన్సీది, తర్వాత ఎమర్జెన్సీది పెట్టాలి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా నేను గ్రేడింగ్ చేసుకొని అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో దాని వల్ల భాగాలు చేసి ఏదైతే అవసరం వస్తుందో మోస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ముందు చేసి తర్వాత చేసి 4 కూడా ఇంపార్టెంటే, కానీ దాంట్లో మోస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇలా నేను డివైడ్ చేసి చేసుకుంటాను అని సమాధానం చెప్పాలి. మీరు పనిలో తప్పు చేసిన సందర్భం గురించి వివరించండి. ఏదైనా పని మీరు చేసేటప్పుడు తప్పులు జరుగుతాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు అనేసి మిమ్మల్ని అడగవచ్చు. ఎలా సమర్థించుకుంటారు దాన్ని? మనం చేసేటప్పుడు చిన్న తప్పులు ఈ సంఘటనలను ఏదైనా మీరు జీవితంలో ఏది జరిగి దాని గురించి ఎలా నేను ఏం చెప్పాలి, నేను ఎక్కడ తప్పు చేశానో ఆ తప్పును తెలుసుకుంటూ దాన్ని సరిదిద్ది మళ్ళీ భవిష్యత్తులో అటువంటి చిన్న తప్పులే పెద్ద తప్పులు కాకుండా జాగ్రత్త తీసుకుంటాను అని మీరు సమాధానం చెప్పాలి. సో ఏదైనా ఒక డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు చిన్న సంఖ్యలు ఉంటాయి, అవి తప్పుగా టైప్ చేయడం కానీ, లేదా సీరియల్ నెంబర్ మారడం కానీ, లేదా స్పెల్లింగ్ మిస్టేక్ రావడం కానీ, లేదా పంక్చుయేషన్ మార్క్స్ ఏమైనా తప్పు ఉంటే అటువంటి నేను గుర్తించి ఆ తప్పుని మళ్ళా చేయకుండా నేను వెంటనే వాటిని సరిదిద్ది భవిష్యత్తులో అటువంటి తప్పుల్ని పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త వహిస్తాను అని చెప్పాలి. నిశ్చయించుకున్నానని మీరు చెప్తారు. సో ప్రతి డాక్యుమెంట్ 1-2 సార్లు చెక్ చేసి నేను ఖచ్చితత్వాన్ని పాటిస్తానని చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్, ఒత్తిడిని మరియు కఠినమైన గడువులను మీరు ఎలా నిర్వహిస్తారు? ఒత్తిడి మరియు కఠినమైనటువంటి సమయం, ఒక డెడ్ లైన్ టైం ఇస్తారు, ఆ డెడ్ లైన్ టైం ఇస్తారు, ఈ డెడ్ లైన్ టైంలో ఆ పని పూర్తవ్వాలి, అప్పుడు మీ మీద ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది. అటువంటి సందర్భంలో మీరు ఎలా చేస్తారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఒత్తిడి పనిలో ఉంటుంది, కానీ నాలో ఆ ఒత్తిడిని నేను పెంచుకున్నాను. ఎప్పుడైతే నేను ప్రశాంతంగా ఉంటానో ఎంత పెద్ద ఒత్తిడి అయినా నేను దాన్ని జయించుకుని అనుకున్న టైంకి నేను అనుకున్న గడుపులోని ఆ పనిని పూర్తి ఇచ్చి నా పై అధికారి ఎవరైతే ఉంటారో వారికి అందిస్తాను. నేను ఎప్పుడైతే ఒత్తిడిలోని లోన్ అవుతానో ఆ పని నేను చేయలేను. కాబట్టి పనిలో ఒత్తిడి పెంచుకుంటాను, కానీ నాలో నేను ఒత్తిడిని పెంచుకోలేను. సో అలా పెంచుకుంటే ఏంటంటే పని అన్ని మొత్తం పోతుంది. కాబట్టి కాబట్టి ఇలా మీరు సమాధానం చెప్తే అప్పుడు పనులను చిన్న భాగాలుగా విభజించి సో దానికి ఏది తొందరగా అవుతుందో దాన్ని తొందరగా సులభంగా ప్లాన్ చేసి ఒత్తిడికి లోను కాకుండా సరైన సమయాన్ని పాటించి ఆ పనిలో భాగాలు చేసుకుని నా పనిని పూర్తి చేసి అనుకున్నటువంటి సమయానికి నేను అందిస్తే ఒక్కొక్క పని అవుతుండే ఆ కఠినత్వం పోతుంది, గడుపు టైం అనేది అది ప్లస్ చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు నా సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంచెం కోరుకొని ఆ పనిని అనుకున్నటువంటి టైంకి అది పూర్తి చేసి నేను అందిస్తాను. దానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్, జనరల్ నాలెడ్జ్ మరియు వ్యక్తిగత ప్రశ్నలు. ఇవి జాబ్కి సంబంధించినవి. జనరల్ నాలెడ్జ్ గురించి వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతారు. అంటే అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ యువర్ సెల్ఫ్ గురించి చెప్పేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో ఏంటి సార్ జాగ్రత్తలు అంటే, మీ నేము ఇవి ముందే అడగొచ్చు. కొంతమంది తర్వాత అడుగుతారు, కొంతమంది ముందు అడుగుతారు. సో మీ విద్యా అర్హత, మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ మండలం వీటి గురించి కొంత చెప్పిన తర్వాత సో మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి సో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ సో అండ్ సో యూనివర్సిటీ, తర్వాత కాపిస్ట్ టైపిస్ట్ అలా ట్రైనింగ్ తీసుకున్నాను ఆనర్ ది గవర్నమెంట్ అని ఒక 2-3 వాక్యాల్లో అది కంప్లీట్ చేయాలి. మరీ రామాయణం లాగా వివరించి
చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎంత తక్కువ చేసి ఎంత స్పష్టంగా చెప్పగలుగుతారో అంత మంచిది. ప్లస్ పాయింట్. పనికి రాని విషయాలు కూడా అక్కడ ఏమీ చెప్పకూడదు. తర్వాత ఎల్లవేళలో నేను కష్టపడే వ్యక్తిని, కష్టపడే తత్వం నాలో ఉంది. తర్వాత వివరాలపై ఎప్పుడూ కూడా నేను చేసే పని పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. ముఖ్యంగా అన్నిటికన్నా సకాలంలో ఒక పనిని పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను అనేసి చెప్పాలి. సో నేను ఈరోజు ఈ స్థాయికి ఇలా డిగ్రీ చేయడానికి కూడా నా స్వయం కృషితో పాటు నేను ముందుకు వచ్చాను అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలాంటి క్వశ్చన్స్, ఈ బిహేవియరల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేక రకాలు అడుగుతారు. వాటి గురించి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. రైట్. ఎక్కడ లేదంటే మన తెలంగాణ హైకోర్టులో ఉన్న ప్రత్యేక పాత్ర గురించి వివరించండి అంటారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్. సో ఎందుకు మీరు ఈ జాబ్ కూడా ఎంచుకున్నారని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా గౌరవం, ఇష్టం. అందుకోసమే ఆ గౌరవమైనటువంటి స్థానంలో నేను ఉండాలని కోరుకున్నాను. తెలంగాణ హైకోర్టు అంటేని ఒక నేటి సమాజంలో అలనాడు శ్రీకృష్ణుడు ఇచ్చాడు మహాభారతంలో ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడానికి. ఎక్కడ మన రాష్ట్రం ఒక ధర్మం, న్యాయాన్ని కాపాడడానికి మన తెలంగాణ హైకోర్టు. కాబట్టి అటువంటి ధర్మన్యాయ స్థానంలో నేను కూడా పనిచేయడం నా సౌభాగ్యం అని భావిస్తూ నేను జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాను, అప్లై చేశాను, కష్టపడి చదివాను, ఈరోజు మీ ముందు నిలబడ్డాను. అది కూడా మీ అందరి యొక్క సహకారంతో అని చెప్తూ తెలంగాణ హైకోర్టులో కాపీస్ట్, టైపిస్ట్కి పాత్ర ఎంత ఉంది అంటే సేవ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని నేను గొప్పగా భావిస్తున్నాను. నేను చేసే టైపింగ్ కానీ నైపుణ్యం, నా స్కిల్స్ని మరికొంచెం రోజు పెంచి నేను దాన్ని ఉపయోగించి న్యాయపరమైనటువంటి వాటన్నిటిని గుర్తించి ఈ న్యాయపరమైన వ్యవస్థలో నా యొక్క పాత్ర నేను పోషిస్తాను. అందుకోసమే ఈ జాబ్కి నేను ఎంచుకున్నాను. ఇది స్థిరమైన మరియు గౌరవమైన ఉద్యోగాన్ని భావించి నేను జాయిన్ అవ్వడం జరిగిందని మీకు అడగవచ్చు. నెక్స్ట్ అనేక రకాల జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అనేక రకాల క్వశ్చన్స్ మీకు అడగవచ్చు. సో నేను దాంట్లో కొన్ని క్వశ్చన్ మీ చుట్టూ మీకున్న ప్రపంచం ఎంతవరకు మీకు అవగాహన దాని గురించి తెలియపరిచింది. మీ చుట్టూ ఎన్వైరన్మెంట్, మీ డిస్ట్రిక్ట్ గురించి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేసి మిమ్మల్ని అడగవచ్చు. ఓకేనా? సో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని మనం చెప్తే రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు కదమ్మా. సో అంటే మనం ఇది చిన్న క్వశ్చన్స్ సార్ మాలాంటి పోస్టర్ కూడా అడుగుతారంటే మీకు బాహ్య ప్రపంచం పైన ఎంతవరకు అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి కూడా అడగవచ్చు. మనం శ్రీ రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు, రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు, అందరికీ తెలిసిందే. మరి గవర్నర్ గారు ఎవరు అంటే జిష్ణుదేవ్ వర్మ. ఎవరమ్మా? జిష్ణుదేవ్ వర్మ గారు అనేసి మనం చెప్పవచ్చు. మీ జిల్లా కలెక్టర్ పేరు తెలుసా? ఎవరు జిల్లా నుంచి వచ్చున్నారో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ పేరు కూడా మనం తెలుసుకోవాల్సింది. భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రజెంట్ ఆయన వ్యక్తి పేరు అంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ దేవాయ్ కదా. జస్టిస్ భూషణ్ రామకృష్ణ దేవాయ్ కదా, గోవాయ్. ఓకే. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినటువంటి కోర్టు పేరు అడగచ్చు. డిస్ట్రిక్ట్ కోర్టులు ఉన్నారా, హైకోర్టు ఉన్నారా, సుప్రీంకోర్టులు ఉన్నారా, హైకోర్టు అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రెజెంట్? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేసి ఎక్కడ అడగవచ్చు. సో వీటన్నిటికీ ఆన్సర్ అనేది మనం చాలా చక్కగా సమాధానం చెప్తే ఇంకా కొన్ని క్వశ్చన్స్ లా సెక్షన్ సంబంధించిన మినిస్టర్ ఎవరు అన్న కూడా రేవంత్ రెడ్డి గారి అని చెప్పొచ్చు. హోంశాఖ మినిస్టర్ ఎవరు అంటే చెప్పొచ్చు. మానవ వనరుల శాఖగా ముఖ్యమంత్రి ఎవరని మంత్రి ఎవరు అనేసి కూడా అడగవచ్చు. సో అలా అనేక రకాల క్వశ్చన్స్ అడిగితే వాటిని సాధారణమైన క్వశ్చన్స్ మన జిల్లా గురించి కానీ మీ జిల్లాలో ఎవరైనా మినిస్టర్ ఉన్నారా ఇలా కూడా క్వశ్చన్ అడగ. ఇలా అనేక రకాల జీకే అనేటువంటి క్వశ్చన్. మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకున్నారు, ఎవరిని నియమించారు, భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది, మొట్టమొదటిసారి న్యాయం దానికి సంబంధించినటువంటి ముఖ్య న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఎవరు,
ప్రజెంట్ న్యాయమూర్తి ఎవరు, ప్రజెంట్ ఎన్నో న్యాయమూర్తి అని అడగవచ్చు సుప్రీంకోర్టు గురించి. అలాగే మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మొట్టమొదటిసారి న్యాయ వ్యవస్థను ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏనాడు స్థాపించారు, దాని ముఖ్య అతిథి ఎవరు, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ మీకు అడగవచ్చు. అవన్నీ క్వశ్చన్స్ మీరు వెబ్సైట్లో తీసినా, మిమ్మల్ని మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసినా దొరికిపోతుంది. నా వేడేస్ గూగుల్ వెబ్సైట్ కాబట్టి అటువంటి డేటా అంతా ఒక పెన్ను పేపర్ మీద రాసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సమాధానం తెలియజేస్తారు. సో క్వశ్చన్ ఏ రూపంలో అడిగినా మీరు చాలా స్పష్టంగా క్లియర్గా ఎటువంటి సందేహపడకుండా నీట్గా చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే స్కిప్ అని చెప్పాలి. వీటి గురించి మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఈ సెషన్ అనేది కేవలం కాపిస్ట్ టైపిస్ట్కి సంబంధించిన సెషన్ కాబట్టి ఇంకా ఎగ్జామినర్ ఉంది. సో మిగతా పోస్టులకు సంబంధించిన కూడా ఒక్కొక్కటి అప్డేట్ రూపంలో నేను అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ప్రొఫైల్ వారిది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం సేమ్ వస్తుంది, ఒక 40% 30% సేమ్ ఉంటుంది, 70% జాబ్ ప్రొఫైల్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి దీని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఎలాంటి వీడియో యూస్ఫుల్ అవుతుందిగా దయచేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.